ఏనే మీ ఫ్రెండ్ వస్తానన్నాడు రాలేదే? అవునండి, సబ్మిషన్ వస్తానన్నారు, ఇంకా రాలేదు. అదేనే ఈ పాటికి రావాలే. ఏరా మన ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చి 10 ఏళ్ళు అయింది. నేను 6 ఏళ్ల నుంచి హైదరాబాద్లో ఉంటున్నా. ఇప్పుడా వచ్చి కలిసేది? అవును, ఏం సాధించావు 10 ఏళ్లలో? 2 సినిమాలు తీసాను మామ. ఒకటి హిట్ అయింది, ఒకటి ఫ్లాప్ అయింది. మంచి రెస్పాన్స్ వచ్చింది, సక్సెస్ అయిపోయాను మామ. అరే చెప్పడం మర్చిపోయాను రా, సారీ రా. ఎందుకు మావా? అదేరా మీ నాన్న చనిపోయిన దానికి రాలేదు, అలానే కర్మంత్రాలకు కూడా రాలేదు. నాన్న చనిపోయాడా? 25 రోజులైందిరా. అయ్యో, ఈ 10 ఏళ్లలో ఇంటి దగ్గర నుంచి ఊరి దగ్గర నుంచి ఫోన్ చేసి ఒక్క ఫోన్ కూడా ఎత్తుకోలేదు బావా. మొన్న 1వ తారీఖు ఊరంతా ఫోన్ చేశారు బావా నాకు. ఆ రోజే మీ నాన్న చనిపోయిన రోజురా. సాధించనాటికి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతారు కానీ ఊళ్ళో వాళ్ళని, అది కూడా మన వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతారు నాయన. నువ్వెంత సాధించినా ఏం ఉపయోగం నాయన? ఇప్పుడు నీ వాళ్ళు నీకు లేకుండా నువ్వు సాధించాలి కరెక్టే, కానీ అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకుంటాను. ఏ మహానుభావుడు చెప్పాడు ఆయనక? నువ్వు ఊర్లో కన్న వాళ్ళని వదిలేసి రాలేదయ్యా, వాళ్ళని వదిలేసుకున్నాను రోడ్డు మీద వదిలేసి వచ్చావు. నువ్వు ఇందాక నువ్వు అన్నావే నువ్వు తీసిన సినిమా ఒకటి హిట్ అయింది, ఒకటి పోయిందని. నీ జీవితంలో కూడా నువ్వు గెలిచావు, ఓడేవు. నీ తల్లిదండ్రిని వదిలించుకుందంటే నువ్వు గెలిచావు. కన్నవాళ్ళు చనిపోతే చివరి చూపు చూసుకుందని ఓడిపోయావు. ఊరికాడ నీ కోసం మీ అమ్మ ఎదురు చూపులు చూస్తుంది, కనీసం ఆమెనన్నా పట్టించుకోపోయి. అమ్మా